యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. హోంగార్డుల ద్వారా వికలాంగులు, వృద్ధులకు ఘాట్ల వద్ద సేవలందిస్తున్నామని చెప్పారు. ఆయనతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఘాట్లలో రాష్ట్ర డీజీపీ ఎన్ సాంబశివరావు పరిశీలించారు. ఆయన మనతో ఉన్నారు పద్మావతి ఘాట్ల వద్ద. ఇప్పుడు సార్ ఆయన అడిగి మరిన్నారు. సార్, చాలా వరకు కూడా పోలీస్ సిబ్బంది తొలి రోజు అంటే ఆంక్షలు ఎక్కువగా పెట్టారు, భక్తులను ఇబ్బంది కలిగించారు అనే అంశం ఎక్కువగా వచ్చింది. ముఖ్యమంత్రి కూడా కలుగజేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఎలా ఉంది? ఇవాళ నిన్న మధ్యాహ్నం నుంచే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత మేము ఆంక్షలు చాలా వరకు సడలించాం. ఆంక్షలు కూడా కావాలని పెట్టినవి కాదు, ఊహించి ఎక్కువ శ్రావణ శుక్రవారం తక్కువ వస్తారని ఊహించలేకపోయాం. తక్కువ వచ్చారు, ఇవాళ బాగా వస్తున్నారు. ఇంకా రేపు ఇంకా ఎక్కువ వస్తారు, సండే కాబట్టి. సో ఈ సందర్భంలో ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఈజ్ అవుట్ చేసామో, బస్సులు మానేయటం కానివ్వండి, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఫ్రీగా అలౌ చేయడం కానివ్వండి, దుర్గా ఘాట్ కానీ పున్నమి భవానీ, దుర్గా ఘాట్ దగ్గర బాగా భక్తులు వస్తున్నారు. పున్నమి భవానీ కొంచెం ఎట్లయినా అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ, బట్ ముఖ్యంగా ఎక్కువ వస్తుంది పద్మావతికి, కృష్ణవేణికి వస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఘాట్స్ ఇంత లెంగ్త్ ఉండేటప్పటికి ఫుల్ అడ్వాంటేజ్గా ఉంది మాకు కూడా. సో మార్నింగ్ 7 to 8 అయితే చాలా పీక్ అవర్స్, అందుకనే ఈ టైంలో ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. సో కొన్ని ఈ వృద్ధులకి, కొంచెం డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొంచెం సహాయం చేయడానికి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఘాట్లో కూడా ఒక 25 మంది హోంగార్డ్స్ని పెడుతున్నాం. హోంగార్డ్స్ని వాళ్ళు వృద్ధులకు కానీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు సహాయం చేస్తారు. ఇది విధిగా చేయాలి, వాళ్ళు వాలంటరీ సర్వీస్ కాబట్టి వాళ్ళు తప్పకుండా చేస్తారు. ప్రధానంగా మీరు ఇచ్చే ఆదేశాలు పోలీస్ శాఖ, ఎందుకంటే భక్తుల నియంత్రణలో చాలా కీలకమైంది. ఎక్కువసేపు నడవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఖాళీగా రహదారులు ఉన్నప్పుడు పై స్థాయిలో ఇచ్చిన ఆదేశాలు కింద స్థాయిలో వెళ్ళడంలో కొంత ఆలస్యం. మీకు ఖాళీగా ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఇవాళ దుర్గా అమ్మవారి టెంపుల్కి పోవడానికి కొత్తగా ఎంట్రన్సెస్ పెట్టాము. ఇవాళ ఎందుకు పెట్టవలసి వచ్చింది, నిన్న ఎందుకు పెట్టలేదంటే హెవీగా క్రౌడ్ వస్తే మొదటి రోజున జరిగినటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కొంచెం ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని తప్పించడానికి ఫస్ట్ రోజు జాగ్రత్తగా ఉండాలని పెట్టామే కానీ ప్రయాణికులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఇవాళ చూడండి, అమ్మవారి టెంపుల్కి పోవాలంటే చాలా ఎంట్రీస్ ఉన్నాయి. మీరు అమ్మవారి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి వస్తే అసలు భక్తులు అక్కడ రష్ే లేదు, ఎందుకంటే వేరే ఎంట్రీస్ పెట్టాం కాబట్టి. అదేవిధంగా కొత్త సిటీ సర్వీసులు ఇంట్రడ్యూస్ చేసాం. ఏది మన సీతానగరం దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ రావడానికి, అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇక్కడి నుంచి మన వినాయక టెంపుల్ వరకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నా లేకపోయినా పెట్టాం. ఎక్కువైన నడవలేని వాళ్ళు, ఎక్కువ దూరం ఉన్న వాళ్ళు, నిజంగా మీరు చెప్పిన మాట వాస్తవం, దూరం ఉన్న మాట వాస్తవం, బట్ వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సాహంగా పుణ్యస్నానాలు కార్యక్రమం కొనసాగుతుందని, పోలీసులు పూర్తి సహాయ సహకారాల మధ్య ఈ స్నానాలు సాఫీగా సాగేలా అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ చెబుతున్నారు. కెమెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్, విజయవాడ.